హాయ్ అండి. నేను మీ కావ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి మా ఫ్యామిలీతో ఒక సండే ఈవినింగ్ డ్యామ్‌కెళ్ళామండి. తెలుగంగ డ్యాము. ఈ అడ్రెస్ అది అంతా కావాలంటే మీరు ఈ వ్లాగ్ అంతా చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. మీకు పూర్తి డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా బావుంది. ప్లేసెస్ కూడా చాలా బావుంటాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదండీ! ఇదొచ్చేసి గోశాల. మనకక్కడ డ్యామ్ దగ్గర పై వైపున ఉంటుంది గోశాల. ఇప్పుడైతే అక్కడ ఆవులేం లేవండి. అన్నీ కొండకి తీసుకెళ్లారనమాట. మీరు ఇటు సైడ్ చూసారు కదండీ! అదొచ్చేసి డ్యామ్ అనమాట. తెలుగంగ డ్యాము. మేమిక్కడ గోశాల దగ్గర నుంచి కిందికొక రూట్ మీకు కనపడుతుంది గదా! అక్కడికెళ్తే మనకు డ్యామ్‌లో నుంచి వాటర్ ఫ్లో అవుతా ఉంటాయి గదా! ఆ వాటర్ ఫ్లో దగ్గరికైతే ఎళ్తున్నామండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ వెళ్ళామంటే, ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కుక్ చేసుకొని, ఇక్కడే తినేసి, ఫ్యామిలీతో అంతా వన్ డే ఇక్కడ స్పెండ్ చేస్తారండి. చాలా మందొస్తారు. మేమెళ్ళే టయానికి పార్క్‌లో ఎక్కువ ఉన్నారనేసి మేము ఫస్ట్ అయితే ఇక్కడ వాటర్ దగ్గరకొచ్చామండి. పార్క్ దగ్గరికి వెళ్ళకుండా. ఇక్కడ పార్కు, మనకి డ్యామ్, ఇట్లా వాటరు, ఆంజనేయ స్వామిది టెంపుల్, ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు ఈ వ్లాగ్ చూసిన తర్వాత మీకు ఆ టెంపుల్స్, ఇది వెళ్ళే రూట్ ఇవన్నీ మీకు క్లారిటీగా కావాలంటే నాకు కామెంట్స్ చేస్తే నేను ఇంకొక వీడియో మీకు అప్‌లోడ్ చేస్తానండి క్లారిటీగా. మీకింకా కొన్ని ప్లేసెస్ కూడా చూపిచ్చి క్లారిటీగా నేను ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. ఆవులన్నీ మేతకెళ్ళేసి ఇక్కడ వాటర్ తాగేసి మీకు ఫస్ట్ గోశాల చూపిచ్చాను గదండీ! అక్కడికెళ్ళిపోతాయి. ఇక్కడ వాటర్ ఫ్లో చూడండి అసలు చాలా ఎంత బావుందో చాలా బావుంటుందండి వాటర్ ఫ్లో అయితే. ఇక్కడ ఆహ్, జనాలు గూడా బానే వస్తారు ఇక్కడ చూసేదానికి. ప్లేసెస్ కూడా చాలా బావుంటాయండి. అటు సైడ్ మీరు చూస్తున్నారు గదా! కొంతమంది ఉన్నారు. మేము ఇటు సైడ్‌కున్నాము. అటు సైడ్ నుంచి మనం పై వైపుకెళ్తామనమాట. మేము ఇటు సైడ్ నుంచి కిందకొచ్చాము. ఇంకా ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూపిస్తానన్నాను కదా! అవైతే ఈ వీడియో లేవు. కానీ కొంచెం చెప్తాననమాట. ఇక్కడ మీరు డ్యామ్ చూపిచ్చాను కదా! ఆ డ్యామ్‌లో వచ్చేసి గంగమ్మ తల్లి ఉంటదనమాట. వాటర్ ఇప్పుడెక్కువున్నప్పుడు కనిపియదు. మునిగిపోతుందండి టెంపులొచ్చేసి. ఆ ప్లేస్ నేను చూపిస్తాను. ఏమంటే మేము వాటర్ ఫ్లో తగ్గినప్పుడు వెళ్ళాము. అప్పుడు ఉన్న ఫోటోస్ అవి మీకు కొన్ని యాడ్ చేస్తాను నేను. మీరు ఇంకొక వీడియోలో. ఇంకొకటొచ్చేసి ఇక్కడ చాలామంది యూట్యూబర్స్ చూపిచ్చారండి. శివాలయం ఉంది. పలక బాబా అని ఆయన ఉంటాడనమాట. ఆయన మాట్లాడడు. అదే పలక మీద రాసి చూపిస్తాడు ఆయన ఏదన్నా చెప్పాలంటే. ఇంకొకటొచ్చేసి ఆ పలక బాబా వచ్చేసి ఆయన ఏంటంటే కోటి లింగాలక్కడ సంకల్పం చేశారనమాట. నేను ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే మేము వాటర్‌లో కూర్చొని ఆడుతున్నారండి పిల్లోళ్ళు. మేమైతే పైన కూర్చున్నాం. పిల్లోళ్ళు ఆడుకుంటున్నారు వాటర్‌లో. పిల్లలకి స్నాక్స్ తీసుకొనొచ్చింటే అవి మేమే తింటున్నామండి పిల్లలకంటే ఫస్ట్. మా అలెక్స్ గాడు చూడండి వాటర్‌తో ఎలా ఆడుకుంటున్నాడో.
వాటర్‌లో అయితే మంచిగా ఆడుకొని ఎంజాయ్ చేశారండి పిల్లలు, మేము కూడా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ గోశాల దగ్గరకొచ్చాం గదా! గోశాల పక్కనే ఇదుంది ఆంజనేయ స్వామి టెంపులు. ఇంక వాటర్‌లో బాగా తడిచిపోయున్నాం గదండీ! ఇక్కడికొచ్చి కొద్దిసేపు కూర్చున్నామనమాట. ఇక్కడ కొద్దిసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ డ్యామ్ దగ్గరికెళ్ళాము. క్లైమేట్ అయితే చాలా బావుంటుందండి. అసలు మేము ఈవినింగ్ ఎళ్ళాం గాబట్టి ఇంకా బావుంది. ఆ రోజు అది అది కాకుండా కొంచెం మబ్బులుండి వర్షం పడేలా ఉన్నింది. ఇంకా సూపర్‌గా ఉన్నింది క్లైమేట్ అయితే. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్సు, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ జరుపుకుంటారండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు గదా! అదంతా వచ్చేసి డ్యామ్ అండి. ఇటు సైడ్ మీరు ఆహ్, డౌన్‌లో చూస్తున్నారు గదా! అదొచ్చేసి పార్క్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు గదండీ! డ్యామ్‌లో వాటర్ ఫ్లో చూడండి అసలెంత బావుందో. అసలక్కడి నుంచి ఇంకా పక్కకు రావాలని కూడా అనిపియదండి. అంత బావుంటుంది. మీరు దగ్గరగా చూస్తే కొద్దిసేపు డ్యామ్ దగ్గర ఉన్న తర్వాత ఇప్పుడైతే పార్క్‌కెళ్తున్నామండి. డ్యామ్ దగ్గర నుంచి కిందికొస్తే మనకు పార్క్‌కి దారుంటాది. ఆ రూట్‌లో నుంచి మనం లోపలికెళ్ళిపోతే పార్క్ దగ్గరికెళ్తామండి. పార్క్‌లో గూడా చాలా బావుందండి. కిడ్స్ ఆడుకోవడానికి అంతా చాలా బావుంటుందండి. సండే వెళ్ళాం కదా! మేము కొంచెం బానే వచ్చున్నారు. అది కూడా ఇంకా మేమెళ్ళేది ఈవినింగ్ టైమ్ వెళ్ళాం కాబట్టి కొంచెం కొంతమంది ఇంకా ఆ టయానికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఉన్నారండి. చాలా బావుంటుందండి పార్క్‌లో గూడా. ఇదైతే పార్క్‌లోకి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ చూడండి ఇట్లా ఉండిద్ది. పార్కు మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదండి. బావుంటుంది నార్మల్‌గా. పార్క్‌లో అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. గేమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో ఎళ్తే మాత్రం. ఫ్రెండ్స్‌తో అయినా, ఫ్యామిలీతో అయినా మంచిగా ఎంజాయ్ చేస్తారండి. ప్లేస్ మాత్రం బావుంటుంది. చాలా బావుంటుంది. మీకీ ప్లేస్ డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. మీకింకా మంచి మంచి వీడియోలు కావాలంటే మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలా పార్క్‌లో కూడా కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసి, ఇంకా రిటర్న్ అయ్యామండి. మనకు పార్క్ బయట నుంచి ఇక్కడ డ్యామ్ నుంచి వాటరొచ్చే ఫ్లో అయితే మనకు బాగా కనపడుతుందండి. చూడండి అసలు ఎంత బావుందో వ్యూ అయితే. చాలా బావుంటుందండి ప్లేస్ అయితే.